ఏవీ న్యూస్ కి స్వాగతం. పైలట్ ప్రాజెక్టులో భాగంగా శనివారం వర్ధన్నపేట మండలం బొక్కలగూడెం గ్రామంలో మరియు పర్వతగిరి మండలం జమలాపురం గ్రామంలో ఇంద్రమ్మ ఇళ్లకు ముగ్గు పోసే కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు పాల్గొన్నారు. అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళా కాంగ్రెస్ పార్టీ నాయకురాళ్లకు మరియు గ్రామ పంచాయతీ సిబ్బందిని షాల్వాతో సన్మానించి కేక్ కట్ చేసి వారికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నాగరాజు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు బోంపల్లి దేవేంద్రరావు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు పిన్నెంటి అనిల్ రావు, మండల అధ్యక్షులు శ్రీనివాస్ నాయక్, మండల మహిళా అధ్యక్షురాలు మాసని సువర్ణ, సీనియర్ నాయకురాలు తొర్రి పద్మ యాదవ్, గ్రామ పార్టీ అధ్యక్షులు జున్ను కనగయ్య, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఒక డబ్బా తీసుకోండి, కాల్ డబ్బా కుంకుమ అంటే ఇది హనుమాన్ గుడి పోయేది అక్కడ ఇప్పుడు హనుమాన్ గుడి తగ్గుంది రోడ్డు శివాకర్ ఇంటి వరకు డబ్బా బండి లేదు స్టార్టింగ్ కారు పెట్టుకుంటలేను అన్న వాళ్ళ ఇంటికాడ రోడ్ లేదు రుమాలు కట్టారు. మహిళలంతా కూడా ముందు రోజు కోరుతా ఉన్నాం. అందరు ముందు రండి. కనుక ఇంకా పోండి. ప్రజాప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో మహిళలకు పెద్దపీట వేస్తున్న రాష్ట్రం ఏదంటే ఇది ప్రజాప్రభుత్వం, ఇది రేవంత్ రెడ్డి గారి సర్కార్. ఈ ప్రజాప్రభుత్వంలో మహిళలకు జై కాంగ్రెస్, దూరం కొట్టాలి. గారు ఎమ్మెల్యే గారిని శాలువా సత్కారం చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే గారు మహిళా సోదరులకు కేక్ కట్ చేసి కేక్ పంపిణీ చేస్తా ఉన్నారు. జై కాంగ్రెస్.
వచ్చింది వచ్చింది ఇంటికాడ ఇల్లే ఉన్నారు ఓకే సార్ కంపెనీ చేసుకుంటారో వెంటనే మీ యొక్క ఖాతాలోకి మీ యొక్క పర్సనల్ అకౌంట్ లోకి డబ్బులు జమ చేయబడతాయి. ఇదంతా కూడా ఆన్లైన్ లో ఉంటుంది. దీనికి మధ్యన ఏమీ ఉండదు. ఎవరు మధ్యన దీన్ని తీసుకునే వారు ఉన్నారు కాబట్టి దయచేసి అందరూ కూడా ప్రభుత్వం మీద నమ్మకం ఉంచి సందర్భంగా మా అమ్మలకు, చెల్లెలకు, అక్కలకు అందరికి కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా మా సోదరిమణులు చాలా యాక్టివ్గా నన్ను ఎలక్షన్లో నా కోసం పనిచేసి 6 నిమిషాలు కష్టపడ్డ మహేంద్ర అక్క, సావిత్రి అక్క, మన చెల్లపేరు సువర్ణ అక్క, పద్మ, ఇంకా మా దినోత్సవ సందర్భంగా ఒకసారి మా అక్క చెల్లెలకు, తల్లులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. వేదిక మీద ఉన్న జడ్పీసీఓ గారు శ్రీరామ్ రెడ్డి గారు తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మాట ఇచ్చింది, తప్పనిసరిగా ఏదైతే పేదవారి కళలు కంటున్నారో వారి కోసం ఇల్లు ఇస్తామన్నారు. గత 10 ఏళ్ల నుండి మనం ఎదురు చూసిన ఆ ప్రభుత్వం చేసిన మోసాలకు ఎదురు చూసి ఇల్లు కట్టుకోలేక ఇప్పుడు ఆ ఇల్లు చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. అందులో ఒక బీటెక్ చదివే బిడ్డ ఉన్నది. అందులో ఆ అమ్మాయిని చూసినాక నాకు చాలా ఆనందం అనిపించింది. అంటే ఆ పేదరికం నుండి కూడా చదువు వస్తుందంటే, చదువుకుంటుందంటే ఆ బిడ్డకు జోహార్లు. సో ఆడపిల్లకు మనం అందరం కూడా అండగా ఉండాలి. అలాంటి చదువుకునే అమ్మాయిలకు ఇంత ఆ 2 ఇళ్ళు కూడా చూస్తే బాధ అనిపించింది. అక్కడ కూడా ఎక్కడ చూసినా కూడా మన జడ్పీ సిఓ గారు చెప్పినట్టు రేకులు, గుడిసెలు, తాటాకులతోని లేకుంటే ఇంకా ఇట్లా ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆ కళలను సాకారం చేసేదే ఇందిరమ్మ తల్లి. ఈ మహిళా దినోత్సవ సందర్భంగా ఆమెకు ఒక పేరున్నది, ఉక్కు మహిళ. ప్రపంచంలో ఆమె పేరు ఉక్కు మహిళతో పోల్చింది ఇందిరమ్మ తల్లికి. ప్రపంచంలో ఇందిరమ్మ అంటే ఎవరికి తెలియనోళ్ళు లేరు. ప్రపంచ దేశాలలో పేరుగాంచిన ఇందిరమ్మ మనకందరికీ తల్లిలాగా ఇల్లు ఇచ్చింది. భారతదేశంలో ఏ మూలకు పోయినా కూడా ఇందిరమ్మ ఇల్లు ఉంటాయి. అదే మన తెలంగాణకు వచ్చినాక ఇంకా ఎక్కువ ఇల్లు ఉంటాయి మనం, ఎందుకంటే తెలంగాణలో ఎక్కువ నిరుపేదలు ఉంటుంది. సో ప్రతి ఊరుకు, వాడకు, దళిత కాలనీలకు, బీసీ కాలనీలకు ఇందిరమ్మ ఇల్లు ఉన్న ఊర్లు లేకుండా అయితే లేవని నేను భావిస్తున్నా. అలాగే ఇప్పుడు రేవంత్ అన్న గారు, మన ముఖ్యమంత్రి గారు వచ్చినాక, ప్రభుత్వం వచ్చినాక ఏదైతే మహిళా సోదరి మనల్ని కోటీశ్వర్లాగా చేయాలనుకున్నారు ఆ దిశగా మొత్తం క్యాబినెట్ అంతా కూడా పనిచేస్తున్నారు. 6 నిమిషాలు. అప్పుడేమో ఫామ్ హౌస్లు ఉండే. గత ముఖ్యమంత్రి ఎంతసేపు ఫామ్ హౌస్లో పండుకొని తాగి పడుకున్నది. కానీ మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కూడా పండుకుంటుందని తెలియజేస్తుంది. సో కానీ ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు 24/7 ఎప్పుడు కూడా మీరు ఎవరైపోయినా కూడా అందుబాటులో ఉంటారు. ఎవరికి కూడా ముఖ్యమంత్రి గారు నేను ఎప్పుడు వెళ్ళినా కూడా నాకు ఎప్పుడు కూడా నో అని లేదు. ఏమన్నా తీసుకొని సమస్యల పైన పోతే అంటే అలాంటి మనకు మినిస్టర్గా, మనకు సీఎంగా ఉండడం చాలా అదృష్టం. ఆయన బాస్ కాదు, లీడర్. లీడర్ అంటే ప్రజలలో ఉండే వ్యక్తి కాబట్టి మన కష్టాలు తెలుసు కాబట్టి ఆ కష్టాలను ఏ విధంగా ఛేదించాలి, ఏ విధంగా జయించాలనే ఉద్దేశంతో పనిచేస్తున్న మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎల్లవేళలా దుష్ప్రచారం చేసుకుంటూ సోషల్ మీడియాలో కొందరు నాయకులు బాగా దోసుకొని దాచుకున్న డబ్బుతోని మనం ఎప్పుడు కూడా బదనాలు చేద్దామని చూస్తున్నారు. ఆ బదనాలు చేసేటోళ్ళు ఎవరో మీ అందరికీ తెలుసు. ఉచిత మహిళా బస్సు ప్రయాణం ఇచ్చింది. అమ్మ ఎంతమంది పోయిందమ్మా బస్సులలో ఇప్పటివరకు? వెరీ గుడ్. అసలు చెల్లి కూడా పోయింది. ఎక్కడి వరకు పోయినా చెల్లి? అలా గ్యాస్ సిలిండర్, ఇంత మంచి పథకాలు తెచ్చింది. ఇప్పుడు ఇందిరమ్మ మహాశక్తి లాగా ఇందిరమ్మ క్యాంటీన్లు కూడా ఇచ్చింది. ఇప్పుడు మన మహిళా సోదరు మళ్ళీ క్యాంటీన్లు నడుపుతున్నారు అంతటా కూడా. ఇప్పుడు పెట్రోల్ పంపులు కూడా మహిళలకు ఇస్తున్నారు. పెట్రోల్ పంప్ కూడా మనం ఎవరైనా చదువుకున్న బిడ్డలు ఉన్నా కూడా ఎవరైనా కూడా తప్పనిసరిగా వారి కోసం నేను ప్రయత్నం చేసి సీఎం గారి దగ్గర కూర్చొని తెస్తాను, పెట్రోల్ పంప్ ఇస్తాను, ఇప్పిస్తాను చదువుకున్న నా చెల్లెలు ఎవరున్నా కూడా. అలాగే పెట్రోల్ పంపులు, గ్యాస్ స్టేషన్స్, ఫిల్లింగ్ స్టేషన్స్, తర్వాత సోలార్, ఇప్పుడు సోలార్ సిస్టమ్ కూడా వచ్చింది. సోలార్ ఎనర్జీ ప్లాంట్ కూడా, అంటే ఒక 8 ఎకరాలు మీ దగ్గర ఉంటే
లేకుంటే లీజ్కు తీసుకుంటే లేకుంటే గవర్నమెంట్ భూమి ఉన్నా కూడా ఆ మహిళలు గ్రూప్గా ఉండి అది పెడితే తప్పనిసరిగా ఆ సోలార్ ఎనర్జీ కూడా పెట్టుకోవడానికి అందులో పెడదామమ్మా. తప్పనిసరిగా కంపెనీస్ ఇంద్రమ్మ ఏదైతే గత రాజశేఖర రెడ్డి దిగవందల బస్సుల ఎన్నికలు డ్రైవింగ్ కాదు వారి వచ్చే వాళ్ళ టీంలో అంటే ఆదాయం ఏదొచ్చినా వాళ్ళకే ఖర్చు వచ్చినా ఏదైనా మొత్తం చూసుకునే విధంగా ఇచ్చినాం. కరెంట్ ఇస్తున్నాం ఉచితంగా, అన్ని చేస్తున్నాం. కానీ ఈయన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మన మీద ఇంకా రాలేదు. మొన్న నీళ్లు లేకుంటే నేను అందరం కలిసి మొత్తం మన టీం అంతా కలిసి అనిల్ రావు, నేను, మన రవి ఏడి వచ్చిండా, ప్రొక్లైన్ ఉన్నాడా, మళ్ళీ నిమిషాలు పనిచేస్తున్నాం. తప్పనిసరిగా రైతులను ఆదుకునే ప్రభుత్వం. సో ఇంత చక్కగా చేసుకుంటూ పోతున్నాం. ఈరోజు ఇల్లు లేని వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినాం. కాబట్టి మన దగ్గర మహిళల కోసం పెద్దపీట ఇస్తున్నాం. మొన్న మీరు చూశారు మన కల్లెడ అమ్మాయి దీపట్ల ఒక చిత్తశుద్ధితోని మహిళల కోసం ఆర్నిశలు ఆలోచించి మహిళా సారథికత చేసుకునే విధంగా, మహిళలను కోటీశ్వరాలు చేసుకునే విధంగా అన్ని ఏది కావాలన్నా కూడా అది చేయడానికి ఆర్నిశలు సిద్ధంగా ఉన్నది. కాబట్టి గవర్నమెంట్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి అలాగే మహిళలకు నేను ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లలో మొదటి ప్రాధాన్యత